నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న జరిగిన కర్నూలు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి జైలు సిబ్బంది రెస్పెక్ట్ ఇవ్వలేదట. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేపిస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏదో సమ్ ఫొటోస్ దిగే విషయంలో ఇలా ఫోటోలు తీయడం ఏంటి, ఒకవేళ తీసినా కూడా కూర్చోబెట్టి లోపలికి పిలిచి తీయాలి కానీ నాకు ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్ను కించపరిచారు అని ఆయన మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అదేమన్నా మయసభ, నువ్వేమన్నా దుర్యోధనుడువా? ఇప్పుడు మయసభ ఏదో ఉంటుంది అక్కడ భారతంలో, ఏంటి అదేదో మడుగులాగా ఉంది అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. అట్లా మడుగులాగా ఉంది, ఇవన్నీ నీళ్లుగా ఉన్నాయని పక్కకి వెళ్తూ దుర్యోధనుడు ఒకచోట ఇది మడుగు కాదు అని కాలేస్తాడు. అది నిజంగా మడుగు, పడతాడు. ద్రౌపది నవ్వుద్ది. ఓ ఇక అక్కడేదో అవమానం జరిగినట్టుగా దుర్యోధనుడు ఫీల్ అవుతాడు. ఇదేమన్నా భారతమా, ఇదేమన్నా మయసభ, అది జైలు. ఫోటోలు తీసేదేంటి అంటే ఇప్పుడు ఆ జైలర్ ఖండించాడు. మాజీ ముఖ్యమంత్రిని పూర్తి గౌరవంగా నిన్న మేము తీసుకున్నాం, రిసీవ్ చేసుకున్నాం. మా నిబంధనల ప్రకారం ఆయన 2 కలుస్తానన్నాడు, ఇద్దరిని 2 ఫోటోలు తీయించాం. నిలబెట్టి ఫోటోలు తీయించడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇది. అంటే నీకేమన్నా కొమ్ములు వచ్చినాయా కొత్తగా? అందరికీ ఒకటి, నీకు ఇంకోటి కాదు కదా, అక్కడ ఉన్నది అదే. ఇప్పుడు ఆయన ఏదో మామూలుగా పాస్పోర్ట్ దీనికి వెళ్తారమ్మా, వెళ్తాడు కదా కూతురుల దగ్గరికి. ఆ పాస్పోర్ట్ రెన్యూవల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసేటప్పుడు ఏంటి కూర్చోబెట్టి ఫోటో తీస్తున్నావు, నుంచోబెట్టి తీ అంటావా? అక్కడ కెమెరా ఫిట్ అయి ఉంటుంది. అక్కడ ఎలా ఫిట్ అయి ఉందో మనం ఆ భంగిమలో కూర్చోవాలి, కూర్చుంటే, నుంచోవాలి, నుంచుంటే. ఆర్టీఏ డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినా కూడా అంతే కదా, ఫోటోలు తీసేటప్పుడు. ఇది ఎక్కడి విడ్డూరం, ఏదో అవమానించినట్టుగా. అందులో అవమానం ఏంటి అసలు? అవమానం ఏది అవమానం? ఆ రోజు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబుని అవమానించారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు సిఐడి కార్యాలయంలో ఒక రోజంతా ఇంట్రాగేషన్ చేశారు. పచ్చి మంచినీళ్ళు కూడా ఆయనకి ఇవ్వాలి. ఒక చెక్క కుర్చీలో కూర్చోబెట్టారు. వీళ్ళే ఆ ఫోటోలు మీడియాకి రిలీజ్ చేశారు. వీళ్ళ సాక్షి ఫోటోగ్రాఫర్ని లోపలికి పంపారు. సాక్షి ఛానల్లో ఆ విచారణ దృశ్యాలను ప్రసారం చేశారు. ఎవరిని అవమానించారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల చేసింది దారుణ అవమానం. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఫోటో, నువ్వు నిన్న తీసిన ఫోటో మీడియాకి ఇచ్చారా? ఇప్పుడు మీరు చెప్పిన ఏది నిలబెట్టి ఫోటో తీశారు, వెనక గ్రిల్ కనపడేటట్టుగా ఫోటో తీశారు అన్నాడు కదా, ఆ ఫోటో ఏమైనా పబ్లిష్ అయిందా? నిన్ను అవమానించాలనుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆ ఫోటో ఈనాడుకి ఇవ్వదా, ఆంధ్రజ్యోతికి ఇవ్వదా, TV5, ABN, ఈటీవీ అన్నిట్లో వచ్చేదే కదా. నువ్వు చేసిన పని వీళ్ళు ఎందుకు చేయలేదంటే కారణం అదే. నిన్ను అవమానించాలన్న ఆలోచన వాళ్ళకేమీ లేదు. వాళ్ళు నిబంధనలు ఫాలో అయ్యారు. నువ్వు కక్ష గట్టి చంద్రబాబును అవమానించాలని ఆ రోజు అసెంబ్లీలో మీరేం చేశారు? ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు ఎంత దారుణంగా అవమానించారమ్మా చంద్రబాబుని. ఒక రోజా, ఎన్ని రోజులు ఆయన్ని అవహేళన చేశారు. కొడాలి నాని ఒకసారి చూడండి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే ఆయన చివరికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది కౌరవ సభగా మార్చారు, మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగు పెడతా అని భీష్మ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చేసాడు. అవి కదా అవమానాలంటే. ఆయన మీద రాళ్ళేశారు. నీ మీద ఎక్కడన్నా ఎవరన్నా రాళ్ళేశారా? ఈ 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు కదా, పర్యటనలు చేస్తున్నాడు కదా. బంగారుపాలెం వెళ్ళాడు, లేకపోతే కనిగిరి పోయాడు, లేకపోతే మొన్న మనం చూసాం అక్కడ ఏది రైతుల పరామర్శ అని చెప్పి జంగారెడ్డిగూడెం, దేవరపల్లి వెళ్ళావు, అప్పలరాజు పరామర్శకి వెళ్ళావు, ఆంపోలు జైలు దగ్గరికి. ఇప్పుడు నిన్న వెళ్ళావు కదా విరూపాక్షి పరామర్శ, కర్నూలు. ఎక్కడన్నా జగన్ మీద రాళ్ళు పడ్డాయా? మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పైన ఎన్ని చోట్ల రాళ్ల దాడులు చేశారమ్మా? అవమానం కాదా? ఏది అవమానం? నందిగామలో ఆయన మీద రాళ్ళు వేస్తే ఆయన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మధు తల పగిలింది. అమరావతిలో రాళ్ళు వేస్తే గౌతమ్ సవాంగ్ ఏమన్నాడు? అమరావతి పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాళ్ళు వేయించాడు జగన్మోహన్ రెడ్డి. నీ డీజీపీ ఏమన్నాడు? నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది అన్నాడు. అసలు అక్కడ ఎర్రగొండపాలెం నీ మంత్రి ఆదిమూలం సురేష్ షట్టిపదీశాడు. చంద్రబాబు పర్యటిస్తుంటే మొత్తం అన్ని చోట్ల జనాన్ని పెట్టి రాళ్ళు వేయించాడు.
చొక్కా ఇప్పదీసి మరీ నీ మంత్రి. అంగళ్ళులో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు రాళ్ల యుద్ధం కురిపించాడు చంద్రబాబు పైన. ఇవి కదా అవమానాలంటే. ఏది అవమానం జగన్మోహన్ రెడ్డి? నీ ఇంటికి ఏమైనా తాళ్ళు కట్టారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నాడు, పరామర్శలకు వెళ్తున్నాడు, జనానికి నరకం చూపిస్తున్నాడు. 1 కిలోమీటర్ గంట పోతున్నాడు. అబ్బో జనం నా కోసం ఎరగబడుతున్నారు అని చెప్తాడు. నువ్వే వాళ్ళకి డబ్బులు ఇస్తావు, మద్యం ఇస్తావు, ఒరిస్సా కూలీలను, బీహార్ కూలీలను అందరిని పట్టుకొస్తావు. నువ్వు ఈ కార్యకర్తలు అంటావు, రప్ప రప్ప అంటావు. నిజంగా జనానికి ఇంత నరకం చూపిస్తున్న నీ పర్యటనలు అడ్డుకోవాలంటే, నిన్ను అవమానించాలంటే ఎంతసేపు? నీ ప్యాలెస్కి తాళ్ళు కడితే ఆ రోజు చంద్రబాబు ఇంటికి నువ్వు తాళ్ళు కట్టావు. ఆయన ఆత్మకూరు, చెలో ఆత్మకూరు పిలిపిస్తే అక్కడ ఉన్నటువంటి బీసీలు, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళని గ్రామ బహిష్కారం చేశారు అని, ఆ గ్రామం పోటాను అని చంద్రబాబు అంటే ఆయన బయటకు రానియకుండా తాడేపల్లి అక్కడ ఉండవల్లిలో ఆయన ఇంటికి గేట్లకు తాళ్ళు కట్టారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి గేట్లకి తాళ్ళు కట్టడం అవమానం కాదమ్మా? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతి చోట రాళ్ళు వేయటం అవమానం కాదా? అనపర్తిలో ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్ళనీయకుండా బహిరంగ సభ, టైం అయిపోతుంది, ఆయన వెహికల్ చుట్టూతో పోలీసులు బైఠాయించారు. జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ఆయన వెహికల్ కదలనీయకుండా బైఠాయించాడు. 7 కిలోమీటర్లు రాత్రిపూట 8ంటికి నడుచుకుంటూ వెళ్ళాడు ఆ మీటింగ్ దగ్గరికి. అవమానం కదా? Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఆయన. అరే నువ్వు ఎంతమందిని అవమానించావు? తన తండ్రిని అరెస్ట్ చేస్తే లోకేష్ వస్తే లోకేష్ని అసలు కలవనీయలేదు, బైఠాయించాడు రోడ్డు మీద. అవమానం కాదా లోకేష్కి? అంటే లోకేష్ని అవమానించావు, చంద్రబాబుని అవమానించావు, చివరికి పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ, ఒక సినిమా స్టార్, పవర్ స్టార్, ఒక పార్టీ అధ్యక్షుడు జనసేన, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోకి రానీలా. ఆయన్ని రాష్ట్రంలోకి రానీకపోతే ఏం చేశాడు? రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఇప్పుడు ఇవాళ పడుకున్నావు నువ్వు ఎక్కడన్నా? ఏది అవమానం అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి నిన్న కర్నూలు జైలుకి వెళ్తూ ఆయన జైల్లోకి రానికపోతే రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడా? ఇన్ని అవమానాలు తట్టుకున్నారు వాళ్ళంతా కూడా. ఎవరు? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. వాళ్ళకి జరిగిన అవమానాలు చూసి జనం నిప్పులుగక్కారు, ప్రజలు ఆగ్రహించారు, నిన్ను చిత్తుగా ఓడించారు. నీకు జరిగింది అవమానం కాదు. పాపం విరూపాక్ష అంటున్నారు సరేనా? ఒక పక్కేమో ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ దళితులందరూ కూడా, ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు ఎవరైతే దాడి చేశారో వారి సైడ్ వెళ్తున్నావా, జగన్ నువ్వు రావద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ నిరసన కూడా వ్యక్తం చేశారంట కదా సార్? ఫ్లెక్సీలు పెట్టారు, గో బ్యాక్ జగన్ అని చెప్పి. ఇంతకన్నా ఇంకోటి ఉందా సార్ అసలు? అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని పరామర్శిస్తావు? బాధితుడిని పరామర్శించవు, నేరస్తుడిని పరామర్శిస్తావు. వాళ్ళ పేపర్లో వాళ్ళ బ్యానర్ ఐటమ్ ఏంటో తెలుసా? బాధితులపై కేసులా అంటాడు. ఎవరు బాధితులు, ఎవరు నేరస్తులు? చట్టం దృష్టిలో నేరస్తులు, జగన్ దృష్టిలో బాధితులు. జగన్ దృష్టిలో నేరస్తులు, చట్టం దృష్టిలో బాధితులు. ఇప్పుడు అక్కడికి వెళ్తాడు సీదిరి అప్పలరాజు పరామర్శకి. రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసు పెడతారా అంటారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏది? అది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు హత్య కేసు పెట్టారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గుద్దారు, ఆ కుర్రాడు మోటార్ సైకిల్తో గుద్ది అతను చంపేశారు. అతన్ని కనీసం పట్టించుకోకుండా, అతనికి వైద్యం అందించకుండా పారిపోయారు. ఆధారాలు రూపుమాపారు, ప్రలోభాలు పెట్టారు, డబ్బులతో కొనాలని చూశారు. ఎన్ని నేరాలు చేశారు? అన్ని నేరాలకు కదా మిమ్మల్ని పెట్టింది జైల్లో. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? మత్స్యకారుడిపై కేసు పెడతారా? అప్పలరాజు మత్స్యకారుడు, ఎదుగుతున్న నాయకుడు అంటాడు. చచ్చిపోయింది ఎవరు? యాదవ, దానయ్య యాదవ్, బీసీ కాదా? అసలు కులం ఏంటి? అదేమంటే ఏమన్నాడు? వయసు అయిపోయింది అతనికి, 45 ఏళ్ళు అంటాడు. నీ వయసు అతనికన్నా 10 ఏళ్ళు పెద్ద. నువ్వు వయసు అయిపోయింది, ప్యాలెస్లో పడుకో, నీకు రాజకీయం ఎందుకు అని ఎవరన్నా అనొచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాన్ని ఎందుకు పొద్దాగా తెస్తాడు? ఇప్పుడు విరూపాక్షి బీసీ అంటాడు. మీరే చెప్పారు, ఆ బీసీ విరూపాక్షి యొక్క బాధిత కుటుంబం నాగరాజు, ఎస్సీలు, దళితులు,
దళిత మహిళ సుచిత్ర బట్టలు దించేశారు. ఆ విరూపాక్షి తమ్ముడిని పరామర్శించాడు, నిన్న ములాఖత్కి వెళ్ళాడు ఆ శ్రీరాములు ఆడియో విన్నావా? పచ్చి బూతులు, ఎల్ భాష, ఆడదైనా సరే మొగాడైనా సరే గొంతు కొయ్యండ్రా అని చెప్పి ఆ ఎల్ భాషలో తిడతాడు. అతన్ని పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేరస్తుల బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి, క్రిమినల్స్ కాంగ్రెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.